అశ్వారావుపేట ప్రాంతంలో రైతులకు అదనపు ఆదాయం అందించే మార్గాలపై వ్యవసాయ నిపుణులు కీలక సూచనలు చేస్తున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట వ్యవసాయ కళాశాల అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ స్రవంతి మాట్లాడుతూ, ఆయిల్ పామ్ తోటల్లో అంతర పంటలు సాగు చేస్తే రైతులు మంచి ఆదాయం పొందవచ్చని తెలిపాడు. పామాయిల్ తోటల్లో కోకో, వక్క, కంది, మిరియాలు, అలాగే కూరగాయలు, పొగాకు వంటి పంటలను అంతర పంటలుగా సాగు చేయవచ్చని చెప్పారు. ప్రస్తుతం తెలంగాణలో వేగంగా విస్తరిస్తున్న తోట పంట పామాయిల్. అయితే ఈ పంట నాటిన తర్వాత మొదటి 3 సంవత్సరాలు దిగుబడి రాకపోవడంతో రైతులు ఆర్థికంగా ఇబ్బందులు పడే పరిస్థితి ఉంటుంది. అలాంటి సమయంలో అంతర పంటలే రైతుకు ఆదరణగా మారుతాయని నిపుణులు చెబుతున్నారు. మొదటి 3 సంవత్సరాల్లో అరటి, బొప్పాయి, మిరప, పైనాపిల్, బీన్స్, మొక్కజొన్న, పత్తి, చెరుకు, అలాగే పూల తోటలు కూడా సాగు చేయవచ్చని సూచించారు. అలాగే తోటలు ఎదిగిన తర్వాత మిరియాలు, కోకో, హెలికోనియా, రెడ్ జింజర్ వంటి పంటను సాగు చేస్తే అదనపు ఆదాయం పొందవచ్చని తెలిపారు. ఈ విధానం ద్వారా రైతులు కేవలం ఆదాయం పెంచుకోవడమే కాదు, వ్యవసాయంలో ఉండే అనిశ్చితిని కూడా తగ్గించుకోవచ్చని చెప్పారు. ఇంకా అంతర పంటల వల్ల కీటకాలు, తెగుళ్లు, కలుపు మొక్కల సమస్య కూడా కొంతవరకు తగ్గే అవకాశం ఉందని వివరించారు. సమగ్ర యాజమాన్య పద్ధతులు పాటిస్తూ అంతర పంటలు సాగు చేస్తే రతే